అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు గుడ్డిగా నమ్మిన ఒక స్త్రీ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. దీన్ని మీరు తట్టుకోలేరు. కోపంతో మీరు డిప్రెషన్లో కూడా పోవచ్చు. కానీ మీ తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసి మీరు దీన్ని బయటకు తీస్తారు. అయితే మీకు ఆ స్త్రీ వల్ల ఎటువంటి హాని జరగకుండా ఉండటం కొరకు ఈరోజు మీరు పరిహారం చేసినట్లయితే మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈరోజు మీరు తెల్ల జిల్లేడు చెట్టుకు ఉన్నటువంటి అద్భుతమైన శక్తిని ఉపయోగించుకోవచ్చు. తెల్ల జిల్లేడు చెట్టు యొక్క వేరును కనుక మీరు ఈరోజు మీ యొక్క కుడి చేతుకు మీరు గణపతి సంకట నాశన స్తోత్రం 4 సార్లు పఠిస్తూ కట్టుకున్నట్లయితే మీకున్నటువంటి అన్ని దురదృష్టాలు తొలగించబడతాయి. ఎటువంటి హాని అనేది మీ దరి చేరదు. ఎటువంటి వ్యక్తి వల్ల కూడా స్త్రీ వల్ల కూడా మీకు ఎటువంటి హాని అనేది దరి చేరదు. మీకు అన్ని శుభాలు కలుగుతాయి. శత్రువులు కూడా మరియు మీకు మిత్రులుగా మారే అవకాశాలు హెచ్చుగా కనిపిస్తున్నాయి. ఈరోజు ధన ప్రలోభాలకి దూరంగా ఉండటం చెప్పదగిన సూచన. కంప్యూటర్ రంగాల వారికి చికాకులు అయితే తప్పవు. ప్రేమ వ్యవహారాల్లో అతిగా వ్యవహరించడం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. మీ అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది. మరి ఈరోజు అభిప్రాయాలు పథకాలు గోప్యంగా ఉంచాలి. ఆస్తి వ్యవహారాలు పరిష్కార దిశగా సాగుతాయి. ప్లీడర్లు ప్రముఖులతోటి సంప్రదింపులు జరుపుతారు. క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. చక్కని ఆలోచనలు మంచి ప్రణాళికలతోటి యత్నాలను సాగిస్తారు. కొన్ని విషయాల్లో మీ ఊహల అంచనాలు నిజమవుతాయి. సాంస్కృతిక సేవ దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాణిజ్య ఒప్పందాలు నూతన పెట్టుబడుల విషయాల ఏకాగ్రత ముఖ్యము. ఇతరుల విషయాలకు దూరంగా ఉండటం మంచిది. కొత్త సమస్యలు తలెత్తే సూచనలున్నాయి. జాగ్రత్త వహించండి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో ధనం డ్రా చేసే విషయాల్లో జాగ్రత్త అవసరమవుతుంది. గత సంఘటనలు పదే పదే జ్ఞప్తికి వస్తాయి. ఆత్మీయులకు ఒక ముఖ్య సమాచారం అయితే అందిస్తారు. అదనపు రాబడి కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో అనుభవజ్ఞుల సలహా పాటించటం మంచిది. దేని యందు ఏకాగ్రత అంతగా ఉండదు. ఈరోజు మీరు వృత్తి వ్యాపారస్తులు ఉపాధి పథకాల్లో క్రమంగా నిలదొక్కుంటారు. ఉద్యోగస్తులు ఎంత శ్రమించినా కూడా గుర్తింపు కొంతమందికి అంతంత మాత్రంగా కనిపిస్తుంది. విద్యార్థులకైతే మెడికల్ ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశం అయితే లభిస్తుంది. స్తోమతకు మించి ఖర్చులు అయితే చేస్తారు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసము పడిగాపులు తప్పవు. ఇక ఈరోజు మీరు అధికంగా ఖర్చులు అయితే చేస్తారు. దీంతో ఆర్థిక సమస్యలు అయితే ఎదురవుతాయి. వైవాహిక జీవితంలో ఇబ్బందులు అయితే తలెత్తే అవకాశం హెచ్చుగానే మరి ఈరోజు కనిపిస్తున్నది. మరి ఇటువంటి దోషాలను పరిహారం కొరకు మీరు ఈరోజు పరిహారం చేయాల్సి వస్తుంది. ఈ పరిహారం కొరకు మీరు ఒక తమలపాకును ఉపయోగించాలి. మరి తమలపాకును తీసుకొని ఆ తమలపాకు మీద చక్కగా మీరు ఒక సవ్య స్వస్తికి గుర్తు వేసి 4 చుక్కలు వేసి 2 నిలుగుత్తులు వేసి కింద శ్రీమని అక్షరం రాసి పైన బొట్టు పెట్టాలి. ఆ తర్వాత మీరు ఆ యొక్క తమలపాకును ఒక ఎర్రటి బట్టలో ఉంచి మీరు ఎల్లప్పుడూ కూడా మీ యొక్క అనుకున్న పని పూర్తయ్యే వరకు మీ సమీపంలో ఉంచుకోవడం ద్వారా మీకు అన్ని పనులు సవ్యంగా జరిగిపోతాయి. ఆటంకాలు తొలగించబడతాయి. అప్పుల బాధ ఉన్నా కూడా అది తొందరగా నెరవేర్చగలుగుతారు. అప్పుల బాధ కూడా తీరిపోతుంది. ఇక మీకు అన్ని శుభాలు కలుగుతాయి. ఇక ఈరోజు మీరు చూసినట్లయితే లక్కీ సంఖ్య 18, లక్కీ కలర్ అయితే ఎరుపు, మరి లక్కీ దిశ అయితే తూర్పు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.